హలో అండి, అందరికి నమస్తే ఫ్రెండ్స్. నా పేరు బాలు. ప్రజెంట్ వచ్చేసి కల్వకుర్తి దగ్గరలో శ్రీశైలం హైవే కాడ ఉన్నానండి. కనిపిస్తుందిగా ఇదే శ్రీశైలం హైవే జంక్షన్ వద్ద ఉన్నాను. సో ఇక్కడ ఈ శ్రీశైలం జంక్షన్ వద్ద మనకి ఎస్బిఎం ఇన్ఫ్రా వాళ్ళు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో సైట్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. కనిపిస్తుంది ఇదే సైటు. సో ఇక్కడ వచ్చేసి ఎస్బిఎం ఇన్ఫ్రా మేనేజ్మెంట్ సాంబశివుడు సార్, సిఇఓ సాంబశివుడు గారు ఇక్కడనే ఉన్నారనమాట. సో సార్ని అడిగి సైట్ డెవలప్మెంట్ ఏంటి, సో ఏ విధంగా చుట్టుపక్కల డెవలప్మెంట్ ఉంది, సరౌండింగ్ డెవలప్మెంట్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ సార్ తెలుసుకుందాం. సో సార్ వచ్చేసి ఇక్కడనే ఉన్నారు. సార్ నమస్తే సార్. హలో సార్, నమస్కారం. ఓకే సార్, సైట్ అనేది ఎన్ని ఎకర్స్ లో ఉంది ఈ సైటు? సో రోడ్ విడ్త్ ఎంత ఉంది, కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. రోడ్ విడ్త్ అనేది సార్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 12.5 ఎకరాలు ఉంది. ఈ 12.5 ఎకరాల్లో మనం ఇచ్చినటువంటి సబ్ రోడ్స్ అన్ని కూడా 33 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్ ఎంట్రన్స్ ఏదో 40 ఫీట్ రోడ్ ఇచ్చి మనం సెంట్రల్ లైటింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఓకే, నైస్. అదే విధంగా వచ్చేసి సైట్ ఇన్నర్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో కొంచెం దాని గురించి కూడా క్లియర్ గా చెప్పండి సార్ వ్యూవర్స్ కి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 100% వివరిస్తాం. ఈ సైట్లో మేజర్గా ఇన్నర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది సార్ అంటే, మన ఎస్బిఎం కంపెనీ యొక్క ఫస్ట్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మనం డిటిసిపి నామ్స్ ప్రకారంగానే కాకుండా అదనంగా ఇంకొక 200 టైమ్స్ మనం దీన్ని బెటర్గా డెవలప్మెంట్ చేయాలని చెప్పి మాకు ఒక ఆశయం ఉంది. మన ఎస్బిఎం ఇన్ఫ్రా కంపెనీ అంటే కస్టమర్లకు నమ్మకానికి అమ్మఒడి కాబట్టి కస్టమర్ల నమ్మకం ప్రకారంగా మనం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది ఒక ఐకానిక్ గా చేయాలని చెప్పేసి మన ఒక ఆలోచన ఉంది. 100% దీన్ని చాలా ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది సార్. ఓకే, పార్కులు ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది సార్? ఇందులో ఎన్ని పార్కులు ఉన్నాయి సార్? టోటల్ ఈ 12.5 acres లో మనకి 2 పార్క్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఒక పార్క్ ఉంది అండ్ ఫ్రంట్ లో ఒక పార్క్ ఉంది. ఈ ఫ్రంట్ లో ఉన్నటువంటి పార్క్ లో ఏదైతే ఉందో దీంట్లో టోటల్ గ్రీనరీ డెవలప్మెంట్ చేసేసుకొని దీంట్లో మెయిన్ గా మనకి బుద్ధ స్టాచ్యూ అని చెప్పేసి ఒక 15 feet హైట్ తోని మనం బుద్ధ స్టాచ్యూని ఇక్కడ మనం పెట్టబోతున్నాం. ఈ బుద్ధ స్టాచ్యూని ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటి సార్ అంటే, మనకి మనస్సు ప్రశాంతంగా కాసేపు మనం విశ్రాంతి తీసుకోవడం కోసం బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి ఈ బుద్ధ స్టాచ్యూ అనేది మనం ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళేటువంటి రహదారిలో ఎక్కడ కూడా ఒక బుద్ధ స్టాచ్యూ పార్క్ అనేది ఎక్కడ లేదు కాబట్టి మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం సార్. సో అది చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా. దాంతోపాటు వెనకాల మరొక పార్క్ ఉంది. ఆ వెనకాల ఉన్నటువంటి మరొక పార్క్లో కూడా మనం ప్లాన్ చేస్తుంది అంటే వాకింగ్ ట్రాక్స్ ప్లాన్ చేస్తున్నాం. అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆ పార్క్ పక్కన ఉన్నటువంటి ఒక బ్లాక్ లో వీకెండ్ హౌసెస్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం సార్. నైస్ సార్, నైస్. అదే విధంగా మనకి ఎవరైతే ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పెడితే రేపనాడు ఏం రిటర్న్స్ వస్తాయి, ఏం బెనిఫిట్స్ వస్తాయి అనేది కూడా కొంచెం దాని గురించి కూడా క్లారిటీ వివరించాడు సార్. ఓకే సార్, డెఫినెట్గా సార్, మంచి క్వశ్చన్ చేశారు. 100% చెప్తాను. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి గల రీజన్స్, ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. మనకి ఇప్పుడు ఉన్నటువంటి వెంచర్ లొకేషన్ ఎక్కడ ఉంది సార్ అంటే, ఇది హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళేటువంటి టీ జంక్షన్ దగ్గర ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి సరౌండింగ్ డెవలప్మెంట్స్ మేజర్ గా ఇక్కడ నుంచి జస్ట్ నియర్ బై వంగూరు మండలం ఉంటుంది సార్. వంగూరు మండలానికి సంబంధించి మనకి కిష్టంపల్లి దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి, అది మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించినటువంటి 4 జిల్లాలకి ఒకే ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడ మనకు ఇస్తున్నారు. మినిమం ఒక 500 acres డెవలప్ చేయబోతున్నారు. దానిలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా 10,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, క్వాలిటీ ఎంప్లాయ్మెంట్. సో తద్వారా కూడా మంచి డిమాండ్ క్రియేట్ అవుతుంది. అదే కాకుండా ఇంకా మనకి ఏదైనా ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలి అంటే డిపెండ్ ఆన్ 3 points ఉంటాయి సార్. ఆ 3 points ఏంటంటే, ఒకటి రోడ్స్ కనెక్టివిటీ బాగా ఉండి ట్రాన్స్పోర్టేషన్ హెవీగా జరిగినప్పుడు ఆ ప్రాంతం మనకు అభివృద్ధి చెందుతుంది. అలాగే దాంతో పాటు ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆర్ ప్రైవేట్ ప్రాజెక్ట్ వచ్చేసి క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఆటోమేటిక్ గా రెసిడెన్షియల్ పర్పస్ లా కూడా మంచి డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఈ రెండింటితో పాటు మూడవది సార్, మనకి టూరిజం గా కానీ లేదా ఆధ్యాత్మికంగా అంటే టెంపుల్స్ కానీ లేదా టూరిజం గా ఉంటే కూడా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. సో మరి ఈ ప్రాంతానికి వచ్చేసి ఈ 3 ఇక్కడ ఉన్నాయి సార్. ఇప్పుడు మనం ముందున్నటువంటి హైవే ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ టు శ్రీశైలం జాతీయ రహదారి 765 దాని నెంబరు. అలాగే ఈ టీ జంక్షన్ దగ్గర మనకి ఏదైతే మరొక హైవే ఉందో అది విజయవాడ కోదాడ నుంచి మనకి రాయచూర్ వెళ్తుంది, కర్ణాటక. సో ఇది కూడా 3 రాష్ట్రాలను కనెక్టివిటీ చేస్తుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలను కనెక్టివిటీ చేస్తుంది. సో ఇది కూడా NH 167 సార్. ఇవి 2 కాకుండా మరొక జాతీయ రహదారి ఉంది కలకుర్తి ప్రాంతానికి, అది హైదరాబాద్ టు తిరుపతి ఇప్పుడు నూతనంగా విస్తరిస్తుంది. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, 50% కంప్లీట్ కూడా అయింది సార్. సో ఈ యొక్క జాతీయ రహదారి నెంబర్ వచ్చేసి 167K. సో ఇక్కడ మనకు 3 నేషనల్ హైవేలు ఉన్నాయి కాబట్టి అంటే రోడ్ల కనెక్టివిటీ బాగా ఉంది కాబట్టి 100% డెవలప్మెంట్ స్కోప్ ఉంది సార్ ఇక్కడ. అదే కాకుండా మనకి హైదరాబాద్ ఫార్మా సిటీ, వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మా సిటీ అని చెప్పేసి మనకి ఏదైతే న్యూస్ ఉందో ఇది కూడా దాదాపు ఒక 5-6 years నుంచి మనకు అనౌన్స్మెంట్ వింటా ఉన్నాం. మరి 5-6 years నుంచి ల్యాండ్ అంతా కూడా ఆక్యుపై అయిపోయింది. ఆ ఫార్మసీ డెవలప్మెంట్ కూడా ఆల్మోస్ట్ రోడ్స్ అనేవి కూడా డెవలప్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. మనకి వెరీ షార్ట్లీ ఇంకో 3-4 years లో ఫార్మసీ డెవలప్మెంట్ అయితే దీనిలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా
10 lakhs ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది సార్. తద్వారా ఇక్కడ మనకి ఇంకా రేట్స్ అనేది హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంది సార్. అదే కాకుండా మనకి వెరీ నియర్ టు త్రిబుల్ ఆర్ డెవలప్మెంట్ ఉంటుంది. దాంతోపాటు అప్కమింగ్ మనకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని చెప్పేసి కల్లకుర్తి ప్రాంతానికి మనకు అనౌన్స్మెంట్ ఉంది. అలాగే మనం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు కొండారెడ్డిపల్లి గ్రామంలో సంబంధించింది సార్. అవును, అదేవిధంగా కస్టమర్లకి మనకు ఎన్ని గజాలలో మనం ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది సార్ కస్టమర్లకి? ఈ ప్రాజెక్ట్ లో మనకి కస్టమర్ కి మనం 146 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ మనం డిజైన్ చేయడం జరిగింది. అలాగే కార్నర్ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని 266 స్క్వేర్ యార్డ్స్ మనం ప్లాన్ చేయడం జరిగింది సార్. నైస్ సార్, ఎక్సలెంట్ డైమెన్షన్స్. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్స్ కూడా 146, 150 గజాలు అంటే ఈజీగా తీసుకోగలుగుతారు. సో అదేవిధంగా రేట్ల విషయానికి వస్తే ఏ విధంగా రేట్స్ ఉన్నాయి సార్? ఎందుకంటే హైవే కానుకొని వెంచర్ ఉంది కాబట్టి హైవే పేసింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉన్నాయి అనేది రేట్ల గురించి చూడంగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. ఓకే సార్, మనకి హైవే ఫేసింగ్ ఏవైతే కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయో అది మనకు గజం వచ్చేసి 16,500 రూపాయలు మనం ప్రస్తుతం ఇవ్వడం జరుగుతుంది. హైవే ఫేసింగ్ ఉన్నటువంటి కమర్షియల్ ప్లాట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని బుకింగ్ అయిపోయినాయి, సోల్డ్ అవుట్ సార్. మనకి హైవే ఫేసింగ్ తర్వాత సెకండ్ ఏదైతే ఉందో మనకు కమర్షియల్ బ్యాక్ సైడ్ ఇక్కడ 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఈ 4 బ్లాక్లలో. దాని తర్వాత మిడిల్ బ్లాక్స్ ఇంకొక 4 బ్లాక్స్ ఉన్నాయి. ఈ మిడిల్లో ఉన్నటువంటి 4 బ్లాక్స్ లో మనము 9,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగే దాని వెనకాల ఉన్నటువంటి మరొక 3 బ్లాక్స్ ఉంటుంది, అక్కడ మనకి 8,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 బ్లాక్స్ లో లాస్ట్ లో ఉన్నటువంటి ఒక బ్లాక్ లో మనం ఒక 20 నుంచి 30 దాకా వీకెండ్ హౌసెస్ ప్లానింగ్ చేయబోతున్నాం సార్. డెవలప్ చేసి ఇక్కడ కస్టమర్స్ ఎవరైనా సరే హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఇక్కడ స్టే చేసే విధంగా వాళ్ళకి ఫెసిలిటీ మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. సో అది చాలా తక్కువ రేట్లో వాళ్ళకి రీజనబుల్ ఇవ్వాలని కూడా ఆలోచనలో ఉంది సార్. మనం ఇప్పుడు ఇందాక అనుకున్నటువంటి ప్రైజెస్ అనేవి కూడా మనకి బిఫోర్ లాంచింగ్ వరకే ఉంటుంది సార్. ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత మనకి ఏదైతే అనుకున్నామో ఏ బ్లాక్ కానీ, బి బ్లాక్ కానీ, సి బ్లాక్ కానీ ఈ 3 బ్లాక్ల మీద గజానికి 1,000 రూపాయలు అనేది అదనంగా పెరిగింది ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత. కాబట్టి కస్టమర్లకి ఇది కరెక్ట్ సమయం. లాంచింగ్ బిఫోర్ లో తీసుకుంటే సరైన ప్లాట్ దొరుకుతుంది, సరైన తక్కువ ధరలో దొరుకుతుంది సార్. వాళ్ళందరూ కూడా మంచి సమయం ఇది ప్లాట్ తీసుకోవడానికి. మా యొక్క SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎవరైనా సరే కస్టమర్ వచ్చి చూడండి, వచ్చి చూసిన తర్వాత ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్, సరౌండింగ్ యొక్క డెవలప్మెంట్ చూసి నచ్చిన తర్వాతనే ఆ తర్వాత మీ యొక్క ఫైనల్ డిసిషన్ తీసుకుని ప్లాట్ అనేది తీసుకోండి. అంత మంచి లొకేషన్ లో ఇంత మంచి డెవలప్మెంట్ తోటి మనం తక్కువ ధరలకు అందిస్తా ఉన్నాం కాబట్టి మంచి టైం ఇది కస్టమర్లందరూ కూడా కలకూతురు పెట్టిన ప్రతి ఒక్క కస్టమర్ కి కలిసి వస్తుంది సార్. ఎస్ సార్, 100% సార్. ఎందుకంటే మేము కూడా ప్రతి ఒక్క సైట్ లోనే అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కల్వకుర్తి మున్సిపల్ దగ్గరలో శ్రీశైలం హైవే కానుకొని ఇంత మంచి డెవలప్మెంట్ తోటి ఇంత తక్కువ రేట్స్ కు ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదు సార్. జనరల్ గా మంచి డెవలప్మెంట్ ఉంది, కళ్ళ ముందర కనిపిస్తుంది. ఇది అండి, చూశారు కదా, మంచి ప్రైమ్ లొకేషన్ లో మన సాంబశివ సార్ ఆల్రెడీ చెప్పారు క్లియర్గా డెవలప్మెంట్ గురించి. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏం మనకు ఫ్యూచర్లో ఏం రిటర్న్స్ ఉంటాయి అనేది కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి. 3 బ్లాక్లు ఉన్నాయంటే ఇందులో. సో 3 బ్లాక్లలో కూడా ఒక నార్మల్ పర్సన్స్ అంటే ఒక 12 lakhs 13 lakhs ఉన్న పర్సన్స్ కూడా ఇందులో ప్లాట్ అనేది తీసుకోవచ్చు. సో అట్లాంటి రేట్స్ ఉన్నాయి కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది కాబట్టి ఇది లాంచింగ్లోనే ఓన్లీ బ్రోచర్ లాంచింగ్ చేసినారు కాబట్టి ప్రైస్ అనేది రీజనబుల్ ఉంది. ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత, ఆఫీషియల్ లాంచింగ్ తర్వాత 1,000 రూపీస్. అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన నెంబర్స్ ఉంటాయి. సో ఆ నెంబర్స్కి కాల్ చేయండి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తొందరగా బుక్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని PS Adda యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.